అటువంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత ముసలితనంలో ఈ సత్యవతీదేవి కోసం తను కొడుకును ఎలా విడిచిపెట్టేసుకుంటాడు? మాట ఇవ్వలేక వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. కానీ శంతనుడికి సత్యవతీదేవి మీద మనస్సు ఉండిపోయింది. సరిగా నిద్ర పట్టడం లేదు, ఆహారం తీసుకోవడం లేదు, అస్థిమితంగా తిరుగుతున్నాడు. కుమారుడు వెళ్ళి నాన్నగారు ఏమైంది అని అడిగాడు. ఈ విషయమును సూచాయగా చెప్పాడు. మహానుభావుడు దేవవ్రతుడు తండ్రిగారి పరిస్థితిని గురించి మంత్రులను అడిగాడు. అడిగితే మీ నాన్నగారికి ఈ వయస్సులో మరలా వివాహం మీదకు మనసు మళ్ళింది, సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ దాశరాజు ఒక నియమం పెట్టాడు అని ఆ విషయములను తెలియజేశారు. అప్పుడు దేవవ్రతుడు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి అయ్యా, మీ కుమార్తె అయిన సత్యవతీదేవిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయండి అని అడిగాడు. అడిగితే దాశరాజు అన్నాడు, తప్పకుండా చేస్తాను, కానీ నా కుమార్తెకు పుట్టే కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు తప్పకుండా వస్తుంది, అసలు రాజ్యం నాకు కదా రావాలి, నేను రాజ్యమును పరిత్యాగం చేసేస్తున్నాను, నేను రాజ్యం తీసుకోను, మా నాన్నగారి కోరిక తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చేయండి అన్నాడు. అప్పుడు దాశరాజు ఇప్పటి వరకు బాగుంది, కానీ రేపు నీకొక కొడుకు పుడతాడు, నువ్వు సహజంగా చాలా పరాక్రమవంతుడవు, నీకు పుట్టే కొడుకు కూడా పరాక్రమవంతుడు అవుతాడు అంటూ పరాక్రమవంతుడైన నీ కొడుకు సత్యవతీదేవికి పుట్టిన కొడుకుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా? అందుకని భవిష్యత్తులో నీ కొడుకు నుంచి ప్రమాదం రాదని ఏమిటి హామీ అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేశాడు, నీకు ఆ అనుమానం ఉన్నది కనుక తండ్రి మాట నిలబెట్టి తండ్రి గౌరవమును తండ్రి కోరుకున్న కోర్కెను తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత, మా తండ్రి గారి కోసం నేను భీష్మమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు. అది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదు, వృద్ధుడైన తండ్రి కోసం ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదంతువులు మోగి పైనుంచి పుష్పవృష్టి కురిసింది. భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ రోజు నుంచి ఆయనను భీష్ముడు అని పిలిచారు. ఆచరించి చూపించాడు కనుక ఆయనను భీష్మాచార్యుడు అని పిలిచారు. ఈ విషయమును తండ్రిగా అయిన శంతన మహారాజు విని తెల్లబోయాడు. నీవు నా గురించి ఎంతో త్యాగం చేశావు, అందుకని నీకు 2 వరములను ఇస్తున్నాను. 1, యుద్ధభూమిలో నీ చేతిలో ధనస్సు పెట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. 2, నీకు మరణము లేదు, స్వచ్ఛంద మరణమును నీకు ప్రసాదిస్తున్నాను. మరణము నీవు కోరుకుంటే వస్తుంది, లేకపోతే రాదు అని. తదుపరి శంతనుడు సత్యవతీదేవిని వివాహం చేసుకుని సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఆయనకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని 2 కొడుకులు పుట్టారు. సంతోషంగా కాలం గడుపుతుండగా మృత్యువు వచ్చింది. శంతన మహారాజు మరణించారు.